సినిమా అయిన maruti talkies.com సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మా ఇంట్రడక్షన్ వీడియో చూడండి. మ్యాటర్ లోకి వెళ్దాం. తెలుగు సినిమాలకు సంబంధించే ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఉన్నారు అంటే టక్కున పూరి జగన్నాథ్ గురించి ప్రస్తుతం చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే సినిమా తీయడానికి సంబంధించిన మెళుకోలన్నింటినీ అవపసన పట్టిస్తున్న పూరి జగన్నాథ్ లాభ నష్టాల గేమ్ ని ఏ రకంగా ఆడుతున్నాడో ప్రేక్షకులకి, సినిమా పరిశ్రమలో అందరికీ తెలుసు. ఎంత పెద్ద స్టార్ అయినా అనుకున్న డేట్స్ ప్రకారం తక్కువ రోజుల్లో సినిమాని పూర్తి చేసేస్తూ, సినిమాని బయటికి తీసుకొచ్చేస్తూ ఎక్కువ లాభాలని నిర్మాతకి తీసుకురావడంలోనూ, ఆయన తీసుకోవడంలోనూ కొంచెం ఆరితేరిపోయారు పూరి జగన్నాథ్. ఈ క్రమంలో అక్కడ ఇక్కడ అంటే ఒక హిట్ 4 ఫ్లాపులు పడుతున్నప్పటికీ బ్యాలెన్స్ అయిపోతా ఉంది. ఆ ప్రకారం చూసుకుంటే పూరి హాట్ ప్రాపర్టీ ఆఫ్ టాలీవుడ్ అని చెప్పొచ్చు. ప్రతి పెద్ద హీరో కూడా ఆయనతో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయన కూడా వాటిని అడ్వాంటేజ్ ప్రకారం ఉపయోగించుకుంటూ దాన్ని ఒక బ్యాలెన్స్ వేలో తీసుకెళ్తున్నారు. ఆ క్రమంలోనే బిజినెస్ మ్యాన్ సినిమా తర్వాత చాలా కాలానికి ఇప్పుడు హార్ట్ అటాక్ సినిమాతో మంచి విజయాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ ఉత్సాహానికి మరో ఉత్సాహం కూడా తోడైంది. అదేమంటే పూరి నెక్స్ట్ సినిమాని మహేష్ బాబు చేయడానికి ఓకే చేశారు. ఆగడు అయిపోయిన తర్వాత మహేష్ బాబు పూరి సినిమానే చేస్తానని ప్రామిస్ చేశారు. దానికి సంబంధించి చర్చలు కూడా అయిపోయినాయి. పూరికి ఒక ఇంపార్టెంట్ టాస్క్ కూడా మహేష్ బాబు చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని అశ్విని దత్ గారు నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. సినిమాని 65 రోజుల్లో కంప్లీట్ చేయాలని ఒక స్కెచ్ చేసేసుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ రాయడానికి పూరి జగన్నాథ్ త్వరలోనే బ్యాంకాక్ కూడా పైన అవుతున్నారు. గతంలో బిజినెస్ మ్యాన్ సినిమాని 72 రోజుల్లో పూర్తి చేశారు. ఇప్పుడు ఆ రికార్డును కూడా బదులు కొట్టేసి 65 రోజుల్లోనే సినిమాని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పేశారు. దానికి సంబంధించి మహేష్ కూడా ఫుల్ రైట్స్ పూరి జగన్నాథ్ కి ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాసెస్ కి సంబంధించి పూరి కథనాలు వదిలిపెట్టేస్తున్నారు. మంచి కథలు ఎంచుకోవట్లేదు, ఎడపడ సినిమాలు తీసేస్తున్నారని విమర్శలు వినపడుతున్నాయి. దాన్ని కొంతవరకు హార్ట్ అటాక్ తో కవర్ చేయగలిగారు. నెక్స్ట్ మహేష్ సినిమాతో ఈ విమర్శలను కూడా తుడిచేసి ఒక మంచి సినిమాని, మంచి సినిమాలు తీసే పద్ధతిని తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో సినిమాలు తీసి ఎక్కువ లాభాలు ఎలా తీసుకోవాలన్న ప్రాసెస్ ని ఆయన ఈ సినిమాతో చూపిస్తారని ఆశిద్దాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి కి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కీప్ వాచింగ్ maruti talkies.com ఫర్ టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి.